షుగర్ బాధితులకి అండగా ప్రభాస్. మన ఛత్రపతి, మన బాహుబలి, మన సలార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ప్రభాస్ గారిని అందరూ రాజులాగే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన రాజు లాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు అనమాట. ఆయన దేనికి కంగారు పడ్డాడు. అందరితో మంచిగా ఉంటాడు. ముఖ్యంగా ఆయన అతిథి మర్యాదలు చూసిన వారు ఎవరైనా ఈయన నిజంగానే రాజేరా అని ఒప్పుకోక మానరు. అది కాకుండా ఆయన తన వాళ్ళందరినీ నా వాళ్ళగానే భావించి వాళ్ళకి ఉన్న అన్ని అవసరాలను తీరుస్తూ అండగా ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా నేనున్నాను అంటూ సహాయం చేస్తారు. అయితే ఈ మధ్య ఆయన భీమవరం, మొగల్తూరు పరిసర ప్రాంతాల్లో ఒక షుగర్ హాస్పిటల్ నిర్మించాలని అనుకుంటున్నారంట. ఎందుకంటే భీమవరం, మొగల్తూరు ఊళ్ళలో చాలా మంది షుగర్ వ్యాధి మీద అవగాహన లేక చాలా మంది తమ కాళ్ళని చేతులను పోగొట్టుకుంటున్నారంట. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ గారు ఒక డాక్టర్ల బృందాన్ని వైద్య సేవల నిమిత్తం అక్కడికి పంపించి పరిస్థితిని అంచనా వేయమన్నారంట. అక్కడికి వెళ్లిన డాక్టర్ల బృందం అందరికీ టెస్టులు చేసి వారికి సరిపడా మందులు ఇచ్చి కొన్ని రోజులు అక్కడే క్యాంపులో ఉండి వారికి షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి తిరిగి ప్రభాస్ గారిని కలుసుకున్నారంట. ప్రభాస్ గారితో అక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితిని వివరించి ఇలా అప్పుడప్పుడు వైద్య సేవలు అందించడం కన్నా అక్కడే ఒక షుగర్ హాస్పిటల్ కడితే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారంట. అది విన్న ప్రభాస్ గారు అసలు ఈ ఆలోచన నాది కాదు, మా పెదనాన్న గారు కృష్ణరాజు గారు ఎప్పటి నుంచో ఇలా ఒక షుగర్ హాస్పిటల్ ఈ ప్రజల కోసం కట్టాలని ఆశపడ్డారంట. ఇప్పుడు నేను దాన్ని పూర్తి చేయాలని అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి మిమ్మల్ని పంపించానని ఇప్పుడు నాకు అర్థమైంది. ఖచ్చితంగా త్వరలోనే అక్కడ షుగర్ ఆసుపత్రి నిర్మిస్తానని వాళ్ళకు కూడా మాట ఇచ్చారంట. అలాగే వాళ్ళ పెద్దమ్మ శ్యామలాదేవి గారితో కూడా మాట్లాడి త్వరలోనే హాస్పిటల్ పనులు మొదలు పెట్టాలని కోరారట. చూసారా, మన ప్రభాస్ గారు రాజులా ఉండడమే కాదు, రాజులా ప్రజల బాగోగులు కూడా చూస్తూ ప్రజల ఆరోగ్యం కోసం ఆసుపత్రి నిర్మించడం నిజంగా గర్వించదగ్గ విషయం అనమాట. సాహోరే బాహుబలి అని మనం 10 సార్లు అనాలేము. నిజంగా ప్రభాస్ గారిది చాలా గొప్ప మనసు. ఇలాంటి గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చాలా బాగుంటారు అనమాట. నిజంగా ఆయన పేదల కోసం తీసుకునే ఈ చర్య ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. నిజంగా ఒక హాస్పిటల్ కట్టడం అంటే మాటలు కాదనమాట. హాస్పిటల్ కట్టినంత ఈజీగా దాన్ని మెయింటైన్ చేయడం, డాక్టర్స్ మెయింటైన్ చేయాలి, మెడిసిన్ చూసుకోవాలి, ఎప్పటికప్పుడు దానికి అన్ని రకాలుగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అవన్నీ చూసుకుంటూ ప్రజల అవసరాలని తీర్చడం అంటే మాటలు కాదు, చాలా గొప్ప విషయం. ప్రభాస్ గారు లాంటి గొప్ప వాళ్ళకే ఈ సాధ్యం అవుతాయి అనమాట. నిజంగా మన హీరోల్లో చాలా మంది ఉంటారండి. కొంతమంది మాత్రం నిజంగా ప్రజల కోసం చాలా మంచి చేస్తూ ఉంటారు. పైగా ఆయనకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓన్లీ ప్రజల కోసం మాత్రమే, వాళ్ళ పెదనాన్న గారి మాట నిలబెట్టడం కోసం మాత్రం చేస్తుంది అంతా. నిజంగా ఇదైతే మాత్రం చాలా గొప్ప విషయం. మనం ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.